వృద్ధాప్యం వచ్చింది అంటే వైద్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉండటానికి కానీ, తినడానికి కానీ, నివాసానికి కానీ మన పిల్లలు ఉండొచ్చు, మనకి ఆస్తులు మనం వాళ్ళకి ఇవ్వచ్చు, ఇవ్వండి. కానీ మీకంటూ మీరు ఉండటానికి, మీరు తినడానికి, మీరు సేవలు చేయించుకోవడానికి, మీ అనారోగ్యానికి మీరు ఒక ఏర్పాటు చేసుకోండి. ఒక అవగాహన కలిగి ఉండండి. కొంత డబ్బును దానికోసం పెట్టండి. సదుపాయాలని కావలసినటువంటి కాగితాలని, కార్డ్స్లన్నింటినీ కూడా దగ్గర పెట్టుకోండి. అది ఇద్దరూ కలిసి కూర్చొని, భార్య భర్త ఇద్దరూ కలిసి కూర్చుని, ఇవి ఇక్కడ ఉన్నాయి, దీన్ని ఇలా వాడుకోవాలి. అంతేకాకుండా మీకు దగ్గర ఉండేటువంటి ఆత్మీయులతో, మీ ఫ్రెండ్స్తో, మీ పిల్లలతో లేదా మీ మనవలతో, ఇదో ఈ కార్డ్స్ ఇక్కడున్నాయి, వీటి ఈ విధంగా ఉపయోగించాలి, ఏదైనా అయితే ఈ విధంగా చేయాలి అనేటువంటి అవగాహన వృద్ధులైనటువంటి దంపతులిద్దరే కాకుండా ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి మీకు సేవలు చేసేటువంటి వ్యక్తులకి కూడా దాని పరిజ్ఞానాన్ని కలిగించండి. అలాంటప్పుడు అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, సడన్గా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని వాళ్ళు ఇబ్బంది పడకుండా మీకు సేవ చేయగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అవసరం ఉన్నప్పుడు ఎవరికి చెయ్యి చాచకుండా మీ పరిస్థితుల్లో మీరు చక్కబెట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని వృద్ధాప్యంలోకి వస్తున్నాము, రేపు నాకు తినడానికి ఏమైనా ఉందా, నేను బ్రతికినంత కాలము ఒకరికి తల వంచకుండా, చెయ్యి చాచకుండా ఉండాలి అంటే నాకేం కావాలి, ఆర్థికంగా ఏం కావాలి, నివాసానికి ఏం కావాలి, వైద్యపరంగా ఏం కావాలి, భద్రత కోసం ఏం కావాలి, ఈ 4 అంశాలని రాసుకొని దానికి మీ స్థాయికి తగినటువంటి జాగ్రత్తలు ఏర్పాటు చేసుకొని, దాన్ని మీరిద్దరూ తెలిసి ఉండి, ఒకవేళ ఇద్దరికీ ఏదైనా అనారోగ్య పరిస్థితి, అనుకోని సంఘటనలు జరిగినా మీతో అనుకూలంగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులకి, మీ పిల్లలకి, మీ ఇరుగు పొరుగుకి, మీ ప్రాణమిత్రులకి, మీతో ఆత్మీయంగా ఎవరు ఉంటారో వాళ్ళకి, మీ సేవకులకి ఒక అవగాహన కలిగించండి. ఈ మందులు ఇక్కడ ఉంటాయి, ఈ కార్డ్స్ ఇక్కడ ఉంటాయి, ఇవి ఇక్కడ ఉంటాయి, ఈ సమయంలో దీన్ని ఉపయోగించాలి, దీన్ని ఉపయోగించకూడదు. అలాంటప్పుడు అనుకోని సంఘటనలు జరిగినా కూడా మీరు బాధపడకుండా హాయిగా దాని నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. అన్నిటికంటే స్ట్రెస్ అనేది అలాంటి సమయంలో మీకు ఉండదు. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా అవసరం. ఎలాంటి ఆస్తిపాస్తులున్నా మీరు పిల్లలకి ఇచ్చుకున్నా మీకంటూ వృద్ధాప్యం కోసం కొంత వెసులుబాటు మీరు కలిగించుకోండి. అలా చేయటం వలన మనశ్శాంతిగా మీరు హాయిగా ఆనందంగా ఉండగలుగుతారు వృద్ధాప్యం అంతా కూడా. విమర్శ ఎలా ఉండాలి? నిజానికి ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. విమర్శలు లేకుండా మనం సరైన దారిలో వెళ్ళలేమేమో అని ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. అంటే సద్విమర్శకులు కావాలి. సద్విమర్శకులు ఉన్నప్పుడు వాళ్ళు మన దారిని సరైనటువంటి దారిలో నడిపించగలిగేటువంటి శక్తి వాళ్ళకి ఉంటుంది. అందుకని సద్విమర్శ అనేటువంటిది ఎప్పుడూ ఉండవలసిందే. కానీ విమర్శ అనేటువంటిది అనేక రకాలుగా వస్తూ ఉంటుంది. అది ఓర్వలేనితనంతో కొంతమంది, ఆ తర్వాత తెలిసి తెలియక మాట్లాడేది కొంతమంది, వాళ్ళకి ఎలా తోస్తే అలా మాట్లాడడం ఒక రకం, ఇలా రకరకాలుగా విమర్శలు చేసేవాళ్ళు కనపడుతూ ఉంటారు. మనిషి సంఘానికి ఎందుకు భయపడతారు? విమర్శలు ఏమైనా వస్తాయేమో, నా పైన చెడు విమర్శలు రాకూడదు అని బుద్ధిమంతుడైనటువంటి వాడు చెడు విమర్శల్ని ఎదుర్కోకుండా జాగ్రత్తగా అడుగేస్తూ ఉంటాడు. అంటే విజ్ఞత కలిగినటువంటి వాడు. అందరికీ అలాంటి ఆలోచన ఉండకపోవచ్చు, ఒక్కోసారి పొరపాట్లు చేయొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, రకరకాలుగా కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి. అప్పుడు విమర్శలు గుమ్మరిచ్చేస్తూ ఉంటారు చాలామంది. బుద్ధి లేని పని చేశాడు, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, ఇక్కడికి వెళ్ళాడు, అలా చేశాడు, ఇలా చేశాడు. ఏదో ఒక సందర్భంలో తెలిసి కానీ తెలియక కానీ నష్టం కష్టం ప్రతి మనిషికి వస్తూనే ఉంటుంది. అయితే ఎలాంటి విమర్శ చేయాలి? ఆత్మీయులైనటువంటి వాళ్ళు, పెద్దలు, గురువులు, స్నేహితులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు, భార్య లేదా భర్త లేదా తమ పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు విమర్శ చేయొచ్చు. ఏ విధంగా?
నువ్వు ఇలా చేయటం వల్ల ఇలా నష్టపోతావు, ఇలా కష్టపడతావు, కాబట్టి ఈ విధంగా చేయడానికి వీల్లేదు, ఇలా చేస్తే నీకు మంచిది కాదు, ముందుగా హెచ్చరించవచ్చు తెలిసి ఉంటే, లేదా తర్వాత అయినా కోప్పడవచ్చు. ఆ భయం వలనైనా వాళ్ళు తర్వాత అలాంటి తప్పులు చేయకుండా దిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది. అలా కాకుండా తెలిసిన ప్రతి వాళ్ళు వచ్చి ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది, ఓహో ఇలా చేసేసాడు, ఈ విమర్శ అంటే చేయని వాటికి కూడా కోడిగుడ్డు మీద ఈకలు వెతికేటువంటి వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. అంటే ఏమిటి, ఏదో ఒకటి విమర్శ చేయాలి, ఏదో ఒకటి అనాలి. వాళ్ళు వృద్ధిలోకి వస్తుంటే మనం భరించలేము, వాళ్ళు ఎదుగుతుంటే మనం భరించలేము. అందుకని మాట్లాడిన ప్రతి మాటని, చేసినటువంటి ప్రతి చేతని కూడా విమర్శనాత్మకంగా సృష్టించి ప్రచారం చేయటం. అలా చేస్తే వాడికి చెడ్డ పేరు వస్తుంది కదా. వీళ్ళకి ఒక రకమైనటువంటి శాడిజం. అబ్బా, వాళ్ళ గురించి దుష్ప్రచారం జరిగింది కదా, బాగుంది, వాళ్ళు ఎంత ఎదిగారో అంతటి దుష్ప్రచారం కూడా జరిగింది కాబట్టి వీళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. కానీ ఆ విధంగా ఎప్పుడూ చేయకూడదు. విమర్శ ఎలా ఉండాలి? సద్విమర్శ అయి ఉండాలి. మనం చేసేటువంటిది సహేతుకంగా అయి ఉండాలి, సశాస్త్రీయంగా ఉండాలి. ఆ ఎదుటి వ్యక్తి దాన్ని దిద్దుకొని ఇంకో మంచి పని చేసేలాగా ఉండాలి. ఎప్పుడు విమర్శ చేయాలి? మనం ఎవరిని విమర్శ చేయాలి? నిజంగానే సమాజానికి ఏదైనా కీడు జరుగుతున్నప్పుడు, లేదా నిజంగానే ఎవరికైనా, ఒక కుటుంబానికి కానీ, ఒక ఆఫీసుకి కానీ, ఒక సంస్థకి కానీ, ఒక వర్గానికి కానీ వాళ్ళకి నష్టం కష్టం కలుగుతూ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేయాలి, వాటిని విమర్శించాలి. విమర్శించకపోతే కూడా తప్పు. ఏమంటారు, ఒక చెడు జరుగుతున్నప్పుడు దాన్ని ఆపేటువంటి విమర్శలు చేయకపోతే కూడా చూస్తూ నడిచేవాడిది కూడా తప్పు అవుతుందిట, పాపం వస్తుందిట. అందుకని విమర్శ ఎప్పుడూ ఉండాలి, కానీ అది సద్విమర్శ కావాలి. ఓర్వలేనితనంతో కానీ, తోచకుండా నోటికి దురద తీర్చుకోవడానికి ఏదో ఒక మాట మాట్లాడటం కానీ, తోచిన మాటలన్నీ మాట్లాడేసి దుష్ప్రచారం చేయటం కానీ, లేదా ఎదుగుతున్నారు కాబట్టి వీళ్ళ మీద కాస్త బురద చల్లుతామనేటువంటి భావనతో మాట్లాడటం కానీ, అలాంటివి చేయకూడదు. అలా చేయటం వల్ల అవుతుంది, తాత్కాలికంగా ఆ వ్యక్తులకి కొంత బాధ కలగవచ్చు. చూసేవాళ్ళందరూ వీళ్ళు ఇలానేనా, వీళ్ళు ఇంతటి వాళ్ళేనా అనుకునేటువంటిది కూడా ఏర్పడవచ్చు. కానీ నిజం ఎప్పుడూ నిప్పులాంటిది. ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, తప్పు చెయ్యనటువంటి వాళ్ళు శుద్ధ స్ఫటికంగానే ఉంటారు. ఎప్పుడో ఒకప్పటికి వాళ్ళ మీద పడినటువంటి నీడ పోయిందనుకోండి, వాళ్ళ శుద్ధత్వం, వాళ్ళ వెలుగు ప్రపంచానికి కనపడుతుంది. మరి విమర్శలు చేసిన వాళ్ళు ఏమవుతారు? తలదించుకోవాల్సి వస్తుంది. అందుకని విమర్శ చేసేప్పుడు మనం ఎవరిని విమర్శ చేస్తున్నాము, ఏ విధంగా విమర్శ చేస్తున్నాము, ఇందులో శాస్త్రీయత ఎంత, ఇందులో సహేతుకమా, ఇందులో చేసేటువంటిది సహేతుకంగా ఉందా, మనం వీళ్ళ వలన సమాజానికి నష్టం ఉందా, లేదా ఏదైనా కుటుంబానికి కానీ, ఒక వర్గానికి కానీ, ఒక వ్యక్తికి కానీ నష్టం ఉందా. అలా నష్టం లేనప్పుడు మనం విమర్శ చేయాల్సినటువంటి అవసరం లేదు. నష్టం ఉందనుకోండి, ఈ చర్య చేయటం వలన, ఈ పని చేయటం వలన, ఈ మాట మాట్లాడడం వలన ఇది తప్పు అర్థం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పచ్చు, సున్నితంగా చెప్పచ్చు. కానీ దుష్ప్రచారాలు చేసి, ఎక్కువగా దాని మీద ప్రచారాలు చేసి ఎదుటి వాళ్ళని అణగదొక్కేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అట్లా అసలు విమర్శ అనిపించుకోదు, ఓర్వలేనితనం అనిపించుకుంటుంది. ఉద్వేగంతో, ఉద్రేకంతో, ఓర్వలేనితనంతో చేసేటువంటి విమర్శ అవుతుంది. అందుకని సద్విమర్శ ఎప్పుడు కూడా మంచిదే. సద్విమర్శ ఎప్పుడూ ఉండాలి. కానీ విమర్శ ఓర్వలేనితనంతో కానీ, బురద చల్లేటువంటి గుణంతో కానీ, అవగాహన లేకుండా కానీ ఎవరిని మనం విమర్శ చేయకూడదు. మరి మనను కూడా అలా ఎవరైనా విమర్శ చేశారనుకోండి, మనం ఎంత బాధపడతాం, మనం ఎంత కన్నీళ్లు కారుస్తాం, మనం ఎంత మనస్తాపపడతాం. అసలు నిజానికి మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తోంది? నిజంగా తప్పు చేసినటువంటి వాడు భగవంతుడి చేతిలో ఎప్పుడో ఒకప్పుడు వాడు కష్టాలు అనుభవిస్తాడు. కానీ ఒక నిరపరాధి అయినటువంటి వాడు ఎప్పుడు కూడా కన్నీళ్లు కార్చకూడదు.